తాజా వంటలు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను మటన్ గోంగూర కర్రీ చేస్తున్నానండి. మటన్ గోంగూర కర్రీకి ఏమేమి కావాలి, తయారీ విధానం అంతా చూపిస్తాను. మరి కావాల్సింది ఎందుకండి, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. వెల్కమ్ టు తాజా వంటలు. నేను మీ స్వరాజ్యలక్ష్మి అండి. మటన్ ఒక పావు కేజీ అండి. పావు కేజీ మటన్ ఈ రకంగా ముక్కలు చేయించుకోవాలి. ముక్కలు కొట్టించుకుని తెచ్చుకున్నాక ఇది శుభ్రం కడిగేసుకుని పాన్లో వేసుకుని ఒక అర టీ స్పూను రాళ్ళుప్పు, కొద్దిగా పసుపు, ఒక స్పూను కారం వేసుకుని ఒక కప్పు వాటర్ అండి. వాటర్ పోసాక మొత్తం అంతా సమానంగా కలిసేలా కలిపేసుకుని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి 3 విజిల్ రానివ్వాలండి. 3 విజిల్ వస్తే కూర మటన్ అంతా మెత్తగా ఉడుకుతుందండి. పావు కేజీ మటన్కి ఒక కట్ట గోంగూర అండి. ఇదంతా గోంగూర అంతాని కాడల నుంచి వేరు చేసుకుని శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి. గోంగూర పట్టుకొచ్చాక శుభ్రంగా ఆకంతాని ఇలా కాడల నుంచి వేరు చేసుకుని కడిగేసుకుని ఇలాగా నీళ్ళు వాడి బుట్టలో వేసేసుకుని వాడేసేసుకోవాలి. నీళ్ళంతా వాడిపోతాయి ఈలోపు. చూడండి, ఈ రకంగా శుభ్రం చేసుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పాన్ పెట్టుకుని పాను వేడెక్కిన తర్వాత ఒక కప్పు ఆయిల్ పోసుకోవాలి. మటన్ గోంగూరకే కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిరపకాయ ముక్కలు వేసుకోవాలి, 4-5 ఎల్లుల్లి రేఖలు, కొద్దిగా కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు చీలికలు వేసేసుకోవాలి. తాలింపు సరుకులు అన్నీ వేగిన తర్వాత 2 ఉల్లిపాయలు ఈ రకంగా చిన్న ముక్కలు వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉండగానే ఒక టమాటా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అవి వేగుతూ ఉండగానే ఒక అర టీ స్పూను రాళ్ళుప్పు అండి. అంటే మటన్లో వేసాం కాబట్టి ఇందులో కొంచెం తక్కువ వేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఒక అర టీ స్పూన్ కారం కూడా మటన్లో వేసాం కదండి ఉడికినప్పుడు, అందుకని తక్కువ వేసుకోవాలి. మటన్లో వేసింది ఇందులో వేసింది సమానంగా సరిపోతుంది. అర టీ స్పూన్ మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. ఇవన్నీ వేగుతూ ఉండగా స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెడితే ఉల్లిపాయ ముక్కలన్నీ మగ్గిపోతాయండి. ఉల్లిపాయ ముక్కలన్నీ వేగినాయేమో చూస్తానండి. ఉల్లిపాయ ముక్కలు టమాటా అన్నీ ఈ రకంగా వేగిపోవాలి. వేగిన తర్వాత గోంగూర అంతా బాగు చేసి పక్కన పెట్టాను కదండి, గోంగూర అంతా ఇందులో వేసేసుకోవాలి. గోంగూర అంతా బాగు చేసి కడిగేసి పక్కన పెట్టాను కదా, గోంగూర అంతా ఇందులో వేసేసుకో. గోంగూర మటను సరిగ్గా వండి విధానంగా వండితే అండి చాలా బాగుంటుంది. టేస్ట్ అసలు మాటల్లో చెప్పలేం, అంత బాగుంటుంది. గోంగూర వేసేసాక కొద్దిగా అటు ఇటు కలుపుకుని మళ్ళీ మూత పెట్టేస్తే గోంగూర అంతా మగ్గిపోతుంది. గోంగూర అంతా మగ్గిపోయిందమ్మా చూస్తానండి. గోంగూర అంతా ఎసరు వచ్చేసి మళ్ళీ అదే ఎసరు ఇలా చూసారా, ఇలా ఎలా మగ్గిపోయిందో. మగ్గిపోయిన తర్వాత కొంచెం గరిటతోటి ఇలా సిరిమేసుకుంటే కొంచెం ఆకు కింద రాకుండా మెత్తగా అయిపోతుంది. ఇలా కలిపేసిన తర్వాత మటను కుక్కర్లో ఉడకబెట్టేసాను కదా,
ఈ రకంగా ఉడిపోయిందంతా కొంచెం వాటర్ ఉన్నా పర్వాలేదు, మటన్ అంతా ఇందులో వేసేసుకోవాలి. మటన్ ఈ గోంగూర ఉడకపెట్టిందంతా కలిసిలాగా అంతా అడుగుది పైది కలిపేసుకుని సమానంగా మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసి ఉంచితే ఒక 5 నిమిషాలు ఉంటే శుభ్రంగా మగ్గిపోతుంది. గోంగూర మటన్ అంతా సమానంగా మగ్గిపోతాయి. కూర ఉడికిపోయిందేమో చూస్తానండి. చూడండి, ఈ రకంగా మగ్గితే సరిపోతుందండి. మరీ ఎక్కువ చెమ్మ లేకుండా ఎసరు లేకుండా గట్టిగా ఉన్నా బాగోదు కదా. మనం కలుపుకోవటానికి ఈ రకంగా ఉంటే గరుడుజారుగా బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో. మటను గోంగూర కర్రీ రెడీ అయిపోయిందండి. మరి ఇక మనం తినేటివే ఆలస్యం. పుల్లగా కారం కారంగా భలే భలే బాగుంటుందండి. మధ్య మధ్యలో మటన్ ముక్కలతో ఈ కూర తింటే టేస్ట్ అసలు మాటల్లో చెప్పలేమండి, అంత బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారా? నచ్చిందండి మీకు? చూడండి ఎంత బాగుందో. చూస్తేనే ఎంత బాగుంది, తింటే ఇంకెంత బాగుంటుందో. పైన కాస్త కొత్తిమీర వేసుకుందాం. చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది, పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు. ఇంత రుచికరమైన కూర మధ్య మధ్యలో ఇలా వండుకుంటే బాగుంటుందండి. ఇంత రుచికరమైన కూర మీరు ఎప్పుడైనా తిన్నారా? మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇప్పుడు ఈ రకంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. చల్లారాక ఓ బౌల్లో తీసేసుకున్నామండి. గోంగూర కర్రీ రెడీ అయిపోయిందండి, చల్లారిపోయింది, బౌల్లోకి తీసేసుకున్నాం. సరేనండి, థ్యాంక్ యూ.